సార్ ఈరోజు ఇంకా ముందుకు పోతే సార్ ప్రకృతి వైపరీత్యాలను కూడా రాజకీయాలకు వాడుకున్నారు సార్ వీళ్ళు. ఏం సార్, వర్షాలు వస్తే మా గొప్పతనం, వర్షాలు రాకపోతే ప్రపంచవ్యాప్తం, మా ఖజానా గలగల్లాడితే సబ్జెక్టే సార్ ఇదంతా, ఖజానా గలగల్లాడితే మా గొప్పతనం, ఖజానా ఎండిపోతే ఆర్థిక మాంద్యం. ఇది ఆర్థిక మాంద్యమో బుద్ధి మాంద్యమో అని నేను అనలేను సార్. గతంలో ఇట్లాంటి కరువులపై మీరు ఎంత దుష్ప్రచారం చేశారు సార్, ఎంత దుష్ప్రచారం చేశారు సార్. తెలుగుదేశం హయాంలో కరువు అన్నారు సార్, ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కరువు సార్. ఈ రోజున్న దేశవ్యాప్తంగా ఉంది, ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరువు ఉన్నా కష్టాలున్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎంతో సమర్థంగా ఈ ప్రజలను ఆదుకున్నాడు అన్నటువంటిది మేము చెప్తున్నాం సార్. కరువు రైతులకు సార్ 40 లక్షల మందికి కరువు పెన్షన్లు ఇచ్చారు సార్. కరువుని స్వల్పకాలికంగా దీర్ఘకాలికంగా ట్యాకిల్ చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఆ రోజు వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు సార్, తెలిసిందేంటి సార్, మనం ఈ రోజు చెక్ డ్యాంలు నిర్మించుకుంటాం, కాంటూర్ ట్రెంచెస్ చేస్తాం, పొలం గట్లేస్తాం, ఇంకుడు గుంతలేస్తాం. ఎంత అవహేళన చేశారు సార్. ఈ 5 ఏళ్ల పాలనలో మరో కొత్తవేమన్నా కనిపెట్టారా? భూమికిలోకి నీళ్లు ఇంక చేయడానికి ఇంకా మంచి మార్గాలు ఏవైనా కనిపెట్టారా? వాటిని అమలు చేశారా? మీరు కానీ మీ కేంద్రం కానీ ఇంతకన్నా గొప్ప ఆలోచనలు ఏమైనా తెచ్చారా? అవి చేయకపోవడం మూలనే సార్, ఈ రోజు అవి చేయకపోవడం మూలనే, ఈ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ని ఈ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయడం మూలనే ఈ రోజు కరువు తీవ్రత 7 రెట్లు పెరిగింది సార్. అందుకనే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను సార్. ఇకనైనా కళ్ళు తెరవండి. ఈ రోజు ఏదో వాటాల గురించో నేటి గురించో ప్రాజెక్టులు కాదు సార్, ప్రాజెక్టులతో పాటు మెట్ట ప్రాంతాల గురించి, గ్రౌండ్ వాటర్ గురించి ఆలోచించాల్సినటువంటి ప్రభుత్వం ఆ రోజు ఎగతాళి చేసి నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ఈరోజు ఈ స్థితికి వచ్చింది సార్. ఈరోజు వర్షాల గురించి రోసయ్య గారు మాట్లాడారు సార్. ఏమని, వర్షాలు పడకపోతే ఎవరో సంతోషిస్తారని చాణక్యుడు ఒకటి చెప్పాడు సార్. దాన్ని చెప్తే మళ్ళీ వక్రీకరిస్తారు సార్. నేను చెప్పడం లేదు సార్, చాణక్యుడు ఒకటి చెప్పాడు సార్. వర్షాలు వస్తే రైతులు సంతోషిస్తారు, కానీ ఒకరు బాధపడతారు అంటున్నారు ఒక వర్గం. చెప్తే నగ్న సత్యాలు బయటకు వస్తాయి. ఇక్కడ కొని అక్కడ అమ్మే వాళ్ళు ఉంటారు సార్, ఇక్కడ కొని అక్కడ అమ్మే వాళ్ళు అక్కడ ఎక్కువ ఉన్నారు సార్. అది వద్దులే ఎందుకు. ఈరోజు కాబట్టి చాలా డీటెయిల్గా పోవాలి సార్. బాధపడొద్దండి సార్. ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్, ఈ ప్రభుత్వం ఈ రైతుల గురించి పట్టించుకోనే పరిస్థితిలో లేదు. ఆ వరుణదేవుడు ఇకనైనా కరుణించాలని చెప్పి పదే మేము కోరుకుంటున్నాం సార్. ఈరోజు పశువులకి మేము కోరుకునేది ఒకటి సార్, ఈరోజు ఆ రైతుల కష్టాలు తీరాలి, కన్నీళ్లు తోడవడం కోసం వర్షాలు కురవాలి అనేటువంటిది మేము ఈరోజు కోరుకుంటున్నాం సార్. ఈ ప్రభుత్వం మేఘమదనం పేరుతో రానప్పుడు అవి ఎట్లా ఉన్నాయి సార్, వర్షాలు లేనప్పుడు గాల్లోకి ఎగురుతాయి సార్, కానీ పేపర్లో మాత్రం వర్షాలు పడతాయి సార్. ఈరోజు ఆ రిపోర్టు సకాలంలో చేతికి అందలేదు సార్. అది చదివి వినిపిస్తే ఇప్పటికే ఈ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం రికార్డ్ పడినట్టుగా నమోదైంది సార్. ఇంత అన్యాయమా సార్? అంటే బ్లేటెంట్ గా పేపర్లలో వర్షాలు కురిపించి 1 కాదు 2 కాదు 100 కోట్లకు దాటిపోయింది సార్. ఏమైనాయి సార్? అంటే వర్షాలు వచ్చినప్పుడు మాత్రం విమానాలు గాల్లోకి ఎగురుతాయి, వర్షాలు రాకపోతే ఎగరవా సార్ అవి విమానాలు? ఇంకో ప్రాజెక్టు పెట్టండి సార్. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మేఘాలు లేవని, ఇంకో ప్రాజెక్టు ఆ మేఘాలని లాక్కొచ్చే కూడా ఏదన్నా ఒక ప్రయత్నం చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్. దాని పేరుతో ఒక 200 కోట్లు 400 కోట్లు ఇయర్లీ మనం ఏమన్నా చేయొచ్చు అనేటువంటిది ఇంత దారుణమా సార్? దేశంలో 2 ప్రాంతాల్లో ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి సార్, విదర్భలోను ఆంధ్ర రాష్ట్రంలోనూ. ఇది ఈరోజు ఈ ప్రభుత్వం ఈ సభ కూడా గుర్తించాల్సినటువంటి అంశం సార్. ఈరోజు గొర్రెల కాపర్లు ఉన్నారు సార్, వాళ్ళు ఈరోజు జిల్లాలో వదిలిపోతున్నారు సార్. అనంతపూర్ నుంచి వదిలేసి తుంగభద్ర డ్యామ్ వరకు పోయేటువంటి పరిస్థితికి ఈరోజు గొర్రెల కాపర్లు వచ్చినటువంటి పరిస్థితి సార్. టేకింగ్ ఏ టోటల్ పార్టీ టైం ప్లీజ్ సార్. ఈరోజు I will not be responsible for that conclusion. సభాధిపతిగా members also నా 5 ఏళ్లలో మీకు చేతులెత్తి నమస్కరించే సార్, ఈ కరువు బాధలు కనీసం కొన్నైనా ఈ ప్రభుత్వం దృష్టికి తెలియండి సార్. ఈ మొత్తం పార్టీ టైం యూ డిస్ట్రిబ్యూట్ హౌఎవర్ యూ వాంట్ సార్, డోంట్ ఆస్క్ ఫర్ ఎక్స్ట్రా టైం. ఓకే, 2 నిమిషాలు సార్. ఒకటి సార్, ఈ ప్రభుత్వాన్ని
ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి మేము అప్పుడప్పుడు చురకలు వేయాల్సిన అవసరం సార్. 2 ఏళ్ల క్రితం ఏ టీవీ పెట్టినా ఒకే ప్రకటన పదే వచ్చింది సార్. ముందు రాజశేఖర రెడ్డి గారు నడుస్తుంటే నేలంతా పచ్చగైంది, ఆ వెనక గంగమ్మ తల్లి నాట్యమైంది. ఏం సార్ ఈ రోజు ఈ కరువు రైతుల ఆక్రందనలు వినపడడం లేదా? ఆ మూగ జీవనంలో ఆవేదనలు వినపడడం లేదా? ఏది నడవమనండి సార్ ఆ రాజశేఖర రెడ్డి గారిని. ఆ పశువులకింత మేతైనా దొరుకుతుంది. ఎప్పుడో మర్చిపోయారు సార్. పదవుల కోసం పాదయాత్రలు అయిపోయినాయి. ఆ తర్వాత గాల్లో తిరుగుళ్ళు మొదలైనాయి సార్. ఈరోజు గాల్లో తిరిగి ఆ హెలికాప్టర్లు కూడా అలసిపోయినాయి, అరిగిపోయినాయి సార్. ఇకనైనా నేలకు దిగి ప్రజల కోసం నడవండి. ఆ ఎంత మేరకు నేల పచ్చగవుతుందో ఆ పశువులకింత గడ్డైనా దొరుకుతుంది. నిజంగా అది వాస్తవం. ఎంతకాలం ప్రకటన చేస్తారు సార్? ఈరోజు పత్రికల్లో చూశాను సార్, డబ్బులు లేవు కాబట్టి పర్యటనలకు పోవడం లేదని, గదులకే పరిమితం అవుతున్నామని. ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వంగా మన బాధ్యత ఏంది సార్? ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, ఆవేదనలో ఉన్నప్పుడు మేమున్నామంటూ కొండంతగా స్థైర్యము నింపాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు పర్యటనలు మానుకుని గదుల్లోకి పరిమితం అవడాన్ని ఏ రకంగా మనం సమర్థిస్తాం సార్? సాగునీరు లేదు, తాగునీరు లేదు, రైతు కూలీలు, చేతి వృత్తుల వాళ్ళు, చేనేత కార్మికులు, ఇన్ని వర్గాలు ఈరోజు కష్టాలు పడుతుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు తనయుడు అన్నట్టు ప్రకటన చూశాను సార్. చాలా మంచి మాట చెప్పారు సార్. రాత్రి మా నాన్న కళ్ళ వస్తే ఉదయాన్నే జీవో వస్తుందని. ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్, మీ కళలు మీకోసం రంగుల కళలు కనండి, మా కోసం బ్లాక్ అండ్ వైట్ కళలు కనండి. మా రైతుల బతుకులు బ్లాక్ అండ్ వైట్ బతుకులే సార్. ఆ బ్లాక్ అండ్ వైట్ బతుకుల్లోకింత డబ్బు విధించో ఇంకోటి చేసో మీరు సాయం చేయండి. కనీసం ఆ రకంగానైనా ఆదుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి గారికి కళలు రావడం మానేసినాయా, లేక మా బతుకులు మారడానికి ఆపుకున్నారా సార్? ఇంకా పోవాలంటే చాలా ఉన్నాయి సార్. కన్క్లూడింగ్ సార్ చెప్పడానికి ఇంకా ఉపాధి హామీల అక్రమాలు 2 మెన్షన్ చేసి డిమాండ్స్ లేకపోతున్నాను సార్. అన్నిటికీ జిందా తెలిస్మాత్ లాగా ప్రభుత్వం మారుతుంది సార్. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఉపాధి కూలీలుగా మార్చేయాలనే ప్రయత్నమా సార్? రైతు కూలీల్ని ఈరోజు ఆ రకంగా చేయాలనేటువంటి చేస్తున్నారు సార్. ఈరోజు మొన్న మీ మంత్రి గారు అన్నారు సార్, ఆ రోజు ఏదో తెలుగుదేశం వాళ్ళు పందికొక్కులు అనేటువంటిది. ఉపాధి హామీలో పడినటువంటి 10 కాదు 100 కాదు కోట్ల రూపాయల దోపిడీ జరిగింది సార్. దాన్ని ఏమనాలి సార్? నాకు సభ్యత అడ్డొస్తుంది సార్, సంస్కారం అడ్డొస్తుంది సార్. ఊరపందులో నేను అనలేను సార్. ఈరోజు ఊరపందుల్లో పడి ఈరోజు దోచుకు తింటుంటే ఏ రకంగా సార్? ఇప్పుడు అట్లా చేయొద్దండి సార్. కరువు రైతులకి, నిజమైన రైతులకి ఆ డబ్బులు అందాలనేటువంటిది నేను కోరుకుంటున్నాను సార్. ఈరోజు ఓ చిన్నది సార్, పోటీలు పడి చెప్తున్నారు సార్. ఈరోజు నేను ఒక్కటే మళ్ళీ కోరుకునే సార్, ఈరోజు రైతాంగం కష్టాల్లో సార్ ఇంకొక గంట ఇచ్చినా సరిపోయే కష్టాలు నా దగ్గర ఉన్నాయి సార్. కానీ మీరు సభా సమయం పేరుతో చెప్తున్నారు కాబట్టి నేను కన్క్లూడ్ చేస్తున్నాను సార్. నేను కోరుకునేది ఒక్కటి సార్, ఈ సభలో సమయం కరువు చేయొద్దండి సార్. ఇంతకన్నా సమస్యలు మన ముందు లేవు. 5 గంటలు కాకపోతే 6 గంటలు పెంచండి సార్, 7 గంటలు పెంచండి సార్. యూజువల్ టైమ్ అలాటెడ్ is 2 hours. రిక్వెస్ట్ 5 hours we have made it 5 hours at the request of the opposition leader and the government. So let us not go further. You have already finished 1 hour. Right sir, I am coming to demand sir. సార్ ఈరోజు నేను కోరేది ఒకటే సార్. ఈరోజు రాష్ట్ర రైతాంగం మొత్తం కన్నీళ్లలో ఉంది. రకరకాల బాధలు ఉన్నాయి సార్. 1 కాదు 2 కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్టు రకరకాల బాధల్లో ఉన్నాయి. వాటిని ఆదుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలన్నింటినీ కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. బయట ఉన్నటువంటి రైతాంగానికి విశ్వాసాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా మీ విశ్వసనీయత, కోల్పోయినటువంటి విశ్వసనీయతను కూడా పెంచుకోవాల్సినడానికి ఇది ఒక అవకాశంగా మీరు తీసుకుని ముందుకు రమ్మంటున్నా. ఈరోజు నేను ప్రధానంగా చాలా డిమాండ్లు చేయబోతున్నాను సార్. కేంద్ర ప్రభుత్వం సార్ కరెంటు కష్టాల గురించి ఇంకా చెప్పాల్సిన పరిస్థితి లేదు సార్. సంక్షిప్తంగా గ్రామాల్లో పోతే ఒకటే చెప్తున్నారు సార్, 9 గంటలు అన్నారు, 7 గంటలు అన్నారు, 4 గంటలు రావడం లేదు. 4 గంటల్లో 40 యంత్రాలు. ఈ 40 యంత్రాలతో వచ్చే కరెంటు, పోయే కరెంటుతో ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే సార్, మొగుడు మోటార్తో, పెళ్ళాం స్టార్టర్తో కూర్చుంటే కానీ వ్యవసాయం ముందుకు సాగడం లేదు సార్. ఇక కాలువల్లో పరిస్థితి ఏమన్నా బాగుందా అంటే